వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఫాలో అవుతూ ఉన్నారో ఒకసారి నా ప్రీవియస్ క్లాసెస్ చూడండి యూట్యూబ్లో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎప్పుడు ముందుగా సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తూ ఉన్నాయి అనేది తెలుసుకున్న తర్వాత, మనం నిన్న ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాత టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో దీనికి సంబంధించి పూర్తి వీడియో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్లో శ్రీరామనవమి ఆఫర్గా జీకే 50 రూపీస్, అదేవిధంగా ఇండియన్ పాలిటీ 50 రూపీస్, కెమిస్ట్రీ 50 రూపీస్, సైన్స్ స్కూల్ బుక్స్ 50 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది ఫర్ 1 year వ్యాలిడిటీ. అండ్ అదేవిధంగా అరిథమెటిక్ రైల్వే బేస్ మీద మాత్రమే కేవలం 100 రూపీస్కి ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేయాలి. అందులో రైల్వే కంప్లీట్ ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 3, సిబిటి 1 ఏఎల్పి, దీనికి కూడా కేవలం 350 రూపీస్కే అందించడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా ఇంకా టాపిక్స్ ఉన్నాయి, ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి క్లాసెస్. సో అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మాత్రమే తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ తీసుకోండి. మీ యొక్క సక్సెస్ రేట్ డెఫినెట్లీ మీరే చెప్తారు. చాలామంది చాలా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద టాపిక్, ముందుగా ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చూసుకున్న తర్వాత టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. సో అందరూ చెప్పినట్లుగా నేనైతే చెప్పాను, అందరూ ఎర్లీ మార్నింగ్ 6 నుండి చదవండి, లేకపోతే 7 నుండి చదవండి, లేదా నైట్ చదవండి, ప్రతిరోజు 10 గంటలు చదవండి. నేను 10 గంటలు చదివాను, నేను 12 గంటలు చదివాను, మీరు కూడా చదవండి అని నేను చెప్పను. సో ఒక్కొక్కని కెపాసిటీ ఒక్కొక్కటి ఉంటుంది. ఒకరికి నైట్ బాగా చదవడం ఇష్టం, ఒకరికి డే టైంలో చదవడం ఇష్టం, ఒకరు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు చదవడం ఇష్టం ఉంటుంది. సో ఫైనల్గా ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఆ చదివింది ఏం చదువుతున్నాం అనేదే మెయిన్. మనం ఏదైతే చదువుతున్నామో అది మన బ్రెయిన్లోకి ఎంత ఫాస్ట్గా ఎక్కింది అనేది మెయిన్, అంతే. సో 10 గంటలు చదివినంత మాత్రాన జాబ్ వస్తుందని లేదు, 3 గంటలే చదివినంత మాత్రాన జాబ్ రాదు అని కాదు. సో డల్ స్టూడెంట్ కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది, క్లెవర్ స్టూడెంట్ కొద్దిగా తక్కువ ఫోకస్ చేసినా కానీ గెట్ అవ్వచ్చు. ఓకేనా? సో మనం గత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కనుక చూసినట్లయితే అరిథమెటిక్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్, ఇవి స్టాండర్డ్గా అడిగే మార్క్స్. సోషల్, జీకే, సైన్స్ ఇవి కొద్దిగా అటు ఇటు జరుగుతూ ఉంటాయి. 3-4 మార్క్స్ ఇటు రావచ్చు, 3-4 మార్క్స్ అటు రావచ్చు ఒక షిఫ్ట్లో. సో సోషల్లో కనుక చూసినట్లయితే నియర్లీ 20 మార్క్స్, అంటే మనకి సోషల్లో 8 into 25 వరకు కూడా వచ్చిన అవకాశాలు వచ్చాయి కూడా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా నియర్లీ 20 మార్క్స్, 8 into 22 ఇట్లా వచ్చాయి. సైన్స్లో నియర్లీ 10 మార్క్స్, 8 to 12 మార్క్స్ వరకు కూడా మనకి రావడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, నోట్ అని పెట్టాను, సైన్స్లో తక్కువ మార్క్స్ అంటే కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. అలాంటప్పుడు మనం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది తెలివి తక్కువ పని అవుతుంది. చాలామంది అంటారు, సార్ 1 మార్కు కూడా ఇంపార్టెంటే కదా, సో దాన్ని ఎట్లా వదిలిపెడదామని. బట్ 1 మార్కు వచ్చేది ఇంపార్టెంటే కాదనము, కాకపోతే దానికంటే ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఉన్నాయి కనుక వాటి మీద ఫోకస్ చేయాలి. చాలామందికి జాబ్ రాకపోవడానికి గల కారణాలు ఇవే. పనికొచ్చేది చదవరు, పనికి రాని దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో సైన్స్లో తక్కువ మార్క్స్, అఫ్కోర్స్ సిలబస్ పెద్దది. సైన్స్ అంటే మనకి ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, బయాలజీ, ఈ విధంగా కనుక సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే చదవాలి ఇందులో సైన్స్లో.
మొత్తం ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు చదువుతా అంటే మాత్రం మీ ఇష్టం అది, బట్ అది సరైన ప్రాసెస్ అయితే కాదు. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్క్సే వస్తున్నాయి, బట్ సిలబస్ పెద్దది, చాలా పెద్దది, వాస్ట్ సిలబస్ కనుక. కరెంట్ అఫైర్స్ కూడా చాలా పెద్దది, జీకే కూడా చాలా పెద్దది కనుక ఇందులో కొన్ని మేజర్గా సెలెక్టెడ్ టాపిక్స్ చూజ్ చేసుకొని చదవాలి. సో ఇక మనం చదవాల్సినవి ఏంటివి? పూర్తిగా అరిథమెటిక్, రీజనింగ్, సోషల్ చదవాలి. ఓకేనా? సో వాళ్ళు మరి ఏ విధంగా చదవాలి అనేది చూద్దాం. ప్రతి ఒక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఒకరికి మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది, ఒకరికి సోషల్ ఎక్కువ వస్తుంది. సో మ్యాథ్స్ ఎక్కువ వచ్చిన వాడు అలానే చదివి సోషల్ ఎక్కువ వచ్చిన వాడు అలానే చదివితే కరెక్ట్ కాదు కదా. సో దానికి ఏం చేయాలనేది మనం చూద్దాం. మీకు లాస్ట్ టైం చేసిన దానికి కొద్దిగా నేను ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసి టైం టేబుల్ అందించడం జరుగుతూ ఉంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మండే నుండి డైలీ టార్గెట్ వీడియోస్ మీకు పెట్టడం జరుగుతుంది. మీ యొక్క సహకారం డెఫినెట్లీ ఉండాలి ఖచ్చితంగా ఆ వీడియోస్కి. ఓకేనా? లేకపోతే అది నేను టైం వేస్ట్ చేసినట్లుగానే భావిస్తాను. ఓకే, రైట్. సో అరిథమెటిక్లో కనుక తోపైన వ్యక్తి ఏం చేయాలి? సో మరి ఈ టైం టేబుల్ ఎన్ని అవర్స్కి సార్ అని అడుగుతూ ఉంటారు. మీరు 3 గంటలే చదివినా, 4 గంటలే చదివినా, 10 గంటలే చదివినా, 12 గంటలే చదివినా అందులో డివైడ్ చేసుకోండి. 3 అవర్స్లో 20% టైం అంటే ఎన్ని మినిట్స్? 10 అవర్స్లో 25% టైం అంటే ఎన్ని అవర్స్ అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకొని రాసుకోండి. ది బెస్ట్ టైం టేబుల్ ఫర్ ఎవర్ అండి ఇది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అందరూ ఒకేలాగా చదవకూడదు, అందరి మైండ్ సెట్స్ ఒకేలా ఉండవు, అందరి నాలెడ్జ్ ఒకేలా ఉండదు, అన్ని ఎగ్జామ్స్ కూడా ఒకేలా ఉండవు. ఎగ్జామ్ని బట్టి, పర్సన్ని బట్టి టైం టేబుల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. సో అరిథమెటిక్లో కనుక తోపైన వ్యక్తి ఆల్రెడీ తోప్ పర్సన్, ఎక్కువ మార్క్సే వస్తాయి మనకు అరిథమెటిక్లో కనుక 20% టైం మీరు స్పెండ్ చేయండి. మీ యొక్క 3 అవర్స్ అయితే 3 అవర్స్లో కావచ్చు, 6 అవర్స్ అయితే 6 అవర్స్లో కావచ్చు. రీజనింగ్లో 25% టైం స్పెండ్ చేయండి, సోషల్లో 25% టైం స్పెండ్ చేయండి, అండ్ దట్ టు పాలిటీలో 12% ఇందులోనే. ఈ 25%లో షేరింగ్, జీకే ప్లస్ హిస్టరీ కలిపి ఇంకో 12%. జాగ్రఫీ కదా, 12% ఓన్లీ పాలిటీకే స్పెండ్ చేయండి. రిమైనింగ్ 13% జాగ్రఫీ ప్లస్ హిస్టరీకి స్పెండ్ చేయండి. ఓకేనా? పాలిటీ నుండే మనకి మేజర్గా హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మనకి పాలిటీ నుండే రావడం జరిగింది కనుక పాలిటీ ఆ 25%లోనే 12% టైం స్పెండ్ చేయండి. రిమైనింగ్ 13% జాగ్రఫీ అండ్ హిస్టరీకి టైం స్పెండ్ చేయండి. అమేజింగ్ పాలిటీకే మనం ప్రిపేర్ చేసాం, మనం ప్రీవియస్ పేపర్ చూస్తుంటే అర్థమవుతుంది, తీసుకోండి. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 20% టైం స్పెండ్ చేయండి. సైన్స్ మనకి 10% టైం మాత్రమే, జస్ట్ రోజు ఒక టాపిక్ లేకపోతే 2 రోజులకు ఒక టాపిక్ స్పెండ్ చేయొచ్చు సైన్స్ మీద, అంతకు మించి అవసరం లేదు. ఓకేనా? రైట్. సో మనకి ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్లీ మీ యొక్క సక్సెస్ రేట్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. సో చూడండి, 20%, 25, 25, 50, 70, 90, 100. సో ఇంకో పర్సన్ రీజనింగ్లో తోపైన వ్యక్తి అయి ఉంటాడు. సో రీజనింగ్లో తోపైన వ్యక్తి ఏం చేయాలి? ఫస్ట్ రీజనింగ్లో 20% టైం మాత్రమే స్పెండ్ చేయాలి. నెక్స్ట్ అరిథమెటిక్లో 25% టైం స్పెండ్ చేయాలి. సోషల్లో 25% టైం స్పెండ్ చేయాలి. అండ్ జీకే కరెంట్ అఫైర్స్లో 20% టైం స్పెండ్ చేయాలి. అండ్ సైన్స్లో 10% టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే రఫ్గా మనం ఒక 1/2 అవర్ కంటే ఎక్కువనైతే సైన్స్కి వెళ్ళిపోకూడదు. ఓకే. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇంకో పర్సన్ సోషల్లో తోపైన వ్యక్తి. సో సోషల్లో తోపైన వ్యక్తి సోషల్ మీద 20% టైం స్పెండ్ చేయొచ్చు, అరిథమెటిక్ మీద 25%, రీజనింగ్ మీద 25% టైం స్పెండ్ చేయాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద 20% టైం స్పెండ్ చేయాలి. జీకే అమేజింగ్ జీకే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకో 3-4 టాపిక్స్ ఏమో పెండింగ్ ఉన్నాయి, అవి ఈరోజు ఈవినింగ్ అయిపోతుంది. 1 by 1 వస్తున్నాను, ఎందుకంటే నేనే చెప్పాలి కనుక. ఓకే. అండ్ సైన్స్ కనుక చూసినట్లయితే 10% టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. కొద్దిమందికి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మీద జీకే మీద కొద్దిగా గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే
సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద 15% టైం స్పెండ్ చేయండి. అరిథమెటిక్ మీద 25%, రీజనింగ్ మీద 25%, సోషల్ మీద 25% టైం స్పెండ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ 10% మనకి సైన్స్ మీద టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 75, 90, 100. సో సైన్స్లో తోపైన వ్యక్తికి పెద్దగా ఇక్కడ ఆర్పిఎఫ్లో యూజ్ అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువనే ఉంటాయి కనుక సో వాళ్ళకి ఎక్కువగా టెక్నీషియన్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఆర్పిఎఫ్లో కనుక చూసినట్లయితే పెద్దగా నో యూజ్ అన్నట్టే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 5% టైం మాత్రమే స్పెండ్ చేయండి సైన్స్ మీద. వీళ్ళు 25% అరిథమెటిక్ మీద, రీజనింగ్ మీద 25%, సోషల్ మీద 25%, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద 20% టైం స్పెండ్ చేయండి, సరిపోదు. సో కొద్దిమంది ఈ వీడియో చేసిన తర్వాత ఈ టాపిక్ చెప్పకపోతే సార్ నాకు అన్ని పైన వచ్చు సార్, అన్నిటి మీద టచ్ ఉంది అంటారు. అందుకే వాళ్ళ కోసం ఇది. అరిథమెటిక్ మీద 25%, రీజనింగ్ మీద 25%, సైన్స్ సోషల్ మీద 25%, జీకే కరెంట్ అఫైర్స్ మీద 20%, సైన్స్ మీద 5% టైం స్పెండ్ చేయండి. ఓకేనా? సో ఇది పర్ఫెక్ట్ టైం టేబుల్ ఫర్ ఆర్పిఎఫ్ అండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టైం టేబుల్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. అందరూ 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. అందరూ ఆ 10 గంటలలో అరిథమెటిక్ మీద ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి కదా అని అందరినీ అరిథమెటిక్ మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేయండి అని కూడా చెప్పే టైం టేబుల్ కరెక్ట్ టైం టేబుల్ కాదు. ఆల్రెడీ నువ్వు అరిథమెటిక్లో జెమ్ అయినప్పుడు మళ్ళీ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది పనికి రాని పని అవుతుంది. గొర్రెల మందలో వెళ్ళినట్లు వెళ్ళకండి. ఓకేనా? చాలామంది నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు అరకొర పద్ధతులతోటి ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఓకే, సో అదేదో మోటివేషన్ పట్టుకొని ఆ మోటివేషన్కి స్టూడెంట్స్ అట్రాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా వ్యూస్ కోసమే తప్పించి, సో అఫ్కోర్స్ నేను చేసేది కూడా వ్యూస్ కోసమే అయినప్పటికీ కొద్దిగా నేను ఆలోచించి మాత్రం డెఫినెట్లీ చేస్తాను. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో అందరికీ ఒకటే టైం టేబుల్ ఎట్టి పరిస్థితుల్లో సెట్ అవ్వదు. అందరూ 10 గంటలు చదవాల్సిన అవసరం అస్సలు లేదు. సార్ నాకు అక్కడ 3 గంటలే సమయం ఉంది సార్, నేను క్రాక్ చేయొచ్చా అంటే ఎస్ యూ క్యాన్. ప్లానెట్గా చదువు, డెఫినెట్లీ యూ క్యాన్. సార్ నేను 12 గంటలు చదువుతా ఉన్నా నాకు జాబ్ వస్తుంది సార్ అంటే 12 గంటలలో పనికి మాలింది చదివితే జాబ్ అయితే రాదు. డెఫినెట్లీ యూ కాంట్. సో అరిథమెటిక్ మీద ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి సార్, నాకు అరిథమెటిక్ వచ్చు, నేను ఎక్కువ టైం దాని మీదనే స్పెండ్ చేస్తా అంటే నో యూజ్. సార్ నేను సైన్స్లో ఎక్కువ తోపు సార్, నాకు సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ సార్, సైన్స్ బాగా చదవాలనిపిస్తుంది సార్ అంటే నువ్వు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నో యూజ్. ఎందుకంటే వచ్చేదే ఇక్కడ తక్కువ మార్క్స్. సో దానికంటే బెటర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కనుక దాని మీదకి వెళ్ళాలి. సో పర్సన్ టు పర్సన్ చదివే విధానం మారుతుంది, డెఫినెట్లీ మారుతుంది. ఎగ్జామ్ టు ఎగ్జామ్ కూడా ఆ ప్రిపరేషన్ మోడల్ అనేది కూడా మారుతుంది. అన్ని ఎగ్జామ్స్కు అదే చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్పిఎఫ్ అయినా ఎన్టీపీసీ, గ్రూప్ డి ఏదైనా కానీ సిలబస్ సేమ్ అయినప్పటికీ మనం ఆర్పిఎఫ్, కానిస్టేబుల్, ఎస్ఐకి వచ్చే వరకు సైన్స్ మీద తక్కువ ఫోకస్ చేసాం, టెక్నీషియన్లో సోషల్ మీద ఫోకస్ తక్కువ చేసాం. సిలబస్ అదే, బట్ చదివే విధానం ఏమైంది, ఇక్కడ మారింది. మనం ఇక్కడ సైన్స్కి తక్కువ టైం స్పెండ్ చేసాం, అక్కడ సైన్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేసాం. అక్కడ సోషల్కి, జీకేకి తక్కువ టైం స్పెండ్ చేసాం, ఇక్కడ మనం సోషల్కి, జీకేకి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇది. అండ్ చాలామంది అడిగింది ఏంటి అంటే అన్న సపరేట్ కోర్సు పెట్టండి అంటే సపరేట్గా పెట్టడం వల్ల నాకు డబ్బులు వస్తాయేమో కానీ మీకైతే లాస్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే సిలబస్ సేమ్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అని పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఫస్ట్ అది పెట్టాను, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఎందుకు ఇలా పెట్టడం అని కంబైన్డ్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ 1000 గంటల క్లాసెస్ ఉండవు, 1000 మార్క్ టెస్ట్లు ఉండవు. మీరు 1000 గంటల క్లాసులు వింటారా అండి? ఓ 10,000 ఇప్పుడు చాలామంది నేను చూశాను 500 గంటల క్లాసులు, 600 గంటల క్లాసులు అంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎప్పుడైనా ఎస్టిమేట్ చేశారా? అసలు మీ బ్రెయిన్ని యూజ్ చేశారా? నేను చాలా మేజర్ ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్ చూశాను, 1000 గంటల క్లాసులు అంటారు, 700 గంటల క్లాసులు అంటారు. 700 గంటల క్లాసులు వినడానికి మనకి ఎన్ని రోజులు పడుతుందండి? కంటిన్యూగా అంటే మనం రోజు ఎన్ని గంటలు చూస్తాం?
రోజు ఎన్ని గంటలు క్లాస్ చూస్తాం, చూసిన దాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు కొన్ని మళ్ళీ చూశాను, 500 మార్క్ టెస్టులు, 1000 మార్క్ టెస్టులు, 5000 మార్క్ టెస్టులు. 5000 మార్క్ టెస్టులు అంటే ఏంది? 1000 మార్క్ టెస్టులు అంటే ఏందండి? ఒక మార్క్ టెస్ట్ గంటన్నర పడితే 1000 మార్క్ టెస్టులు రాయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది మీకు? ఈ జీవితాంతం మన మార్క్ టెస్టులు రాసుకుంటూనే కూర్చుంటామా? చదవమా? రివిజన్ చేయమా? ఆలోచించాలా. ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత రోజు ఒక మార్క్ టెస్ట్ రాయండి వీలుంటే, సరిపోద్ది. అంటే మీ పీరియడ్ ఆఫ్ టైంలో 300 మార్క్ టెస్టులు రాస్తారు, అవునా? అంతేగాని 1000 గంటల క్లాసులు ఎక్కడ చూస్తాం మనం? బుర్ర పెట్టండి, బుర్ర ఉంటుంది కదా మనకి. గొర్రెల మందల్లో కాకుండా కొద్దిగా డైవర్ట్ అయ్యి మంచిగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మార్కెట్లో మంచి మంచి బుక్స్ ఉన్నాయి, బట్ ఆ చదివే విధానం నేర్చుకోండి. స్కూల్ బుక్స్ చదవండి, తెలుగు మీడియం అయితే ఎన్సీఆర్టీ అయితే ఏది ఉంటే అది స్కూల్ బుక్స్ చదవండి. బట్ మనం చదవం. షార్ట్ కట్ రూట్స్ కావాలి మనకి. షార్ట్ కట్లో అయిపోవాలి. షార్ట్ కట్లో సక్సెస్ డెఫినెట్లీ లేదండి. షార్ట్ కట్లో సక్సెస్ రేట్ ఉండదు, సక్సెస్ రాదు. జనరల్ రూటే, బట్ అది విధానం మారాలి. షార్ట్ కట్ రూట్ అని ముళ్ళ కంపల నుండి పోవడం కాదు, అందరి రూట్లోనే వెళ్ళాలి, కానీ జంప్ చేసుకుంటూ వెళ్ళాలి, తోక్కుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ప్రాక్టీస్ చేయాలి. మనం బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది, జంప్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా వెళ్ళిపోవాలి, టైం సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.